మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 451. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ వసు బుగ్గపై ముద్దు పెట్టడానికి వసు మీదకి బెండ్ అవ్వగానే ఇంతలో డోర్ నాక్ అవుతుంది. విరాస్ వసుదారికి దూరం జరిగి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వైష్ణవి కనిపిస్తుంది. వైష్ణవిని చూడగానే ఆ టైంలో ఎందుకు తన దగ్గరికి వచ్చిందో అర్థం కాక ఏమైంది వైషు, ఈ టైంలో ఏంటి అని అడుగుతాడు విరాస్. లోపలికి రావచ్చా, ఇక్కడే ఉండి మాట్లాడతావా అని వైష్ణవి అనగానే లోపలికి రా అని చెప్పగానే వైష్ణవి లోపలికి వచ్చి ఒకసారి బెడ్ పైన చూస్తుంది. వసుధార పడుకుని ఉండడం చూసి విరాస్ చేతిని పట్టుకుని బాల్కనీలోకి తీసుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నావు వైషు అని అర్థం కాక అడుగుతాడు విరాస్. వైష్ణవి చేతిలో ఉన్న ప్లేట్ ఏంటో విరాస్కి అర్థం కాదు. వైష్ణవి విరాస్ చేతిని పట్టుకుని బాల్కనీలో ఉన్న సోఫా దగ్గరికి తీసుకుని వెళ్ళి విరాస్ని కూర్చోమని చెప్పి తను విరాస్ పక్కన కూర్చోగాని ఏంటి వైషు ఇదంతా, ఈ ప్లేట్ ఏంటి అని అనగానే వైషు ప్లేట్పై ఉన్న ఇంకొక ప్లేట్ తీసి పక్కనే పెట్టి నీకోసమే తీసుకువచ్చాను, నువ్వు ఫుడ్ తినకుండా బయటకు వెళ్ళావు కదా అని అనగానే నేను ఫుడ్ తినలేదని నీకు ఎవరు చెప్పారు అని ఆశ్చర్యంగా అంటాడు విరాస్. ఇంకెవరు, వసుధార. నువ్వు తన వల్ల ఫుడ్ తినకుండా వెళ్ళిపోయావని చాలా బాధపడింది, పాపం నీకు చాలాసార్లు కాల్ కూడా చేసింది అని అనగానే విరాస్ పెదవులపైన సన్నని నవ్వు వచ్చి చేరుతుంది. రాక్షసి ఎప్పుడు కూడా నేను ఆకలితో ఉంటే అస్సలు తట్టుకోలేవు కదా అని మనసులో అనుకుంటుండగా విరాస్ అని పిలుస్తుంది వైష్ణవి. అయినా కూడా విరాస్ వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వైష్ణవి మళ్ళీ విరాస్ అని పిలవగానే హా వైషు చెప్పు అని అంటుంటే వైష్ణవి అలా తినకుండా వెళ్తే ఎలా, ఇప్పుడు నువ్వు ఫుడ్ తినాలి అంటే అంటుంటే ఇప్పటికే చాలా లేట్ అయింది వైషు, లేట్ నైట్ ఫుడ్ తినడం కరెక్ట్ కాదు అని అంటుంటే అందుకే నీకోసం రోటీ చేసి తీసుకొచ్చాను, కొంచెం తిను అని అనగానే నా కోసం నువ్వు చేసి తీసుకువచ్చావా అని ఆశ్చర్యంగా అంటాడు. అవును అని చెప్పి వైష్ణవి రోటీ పీస్ని విరాస్ నోటి దగ్గర పెట్టగానే విరాస్ ఇబ్బందిగా నేను తింటాను వైషు అని అంటాడు. అదేంటి, నేను తినిపించడం నీకిష్టం లేదా అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే అదేం లేదు అని అనగానే మరి ఏమైంది, నేను మెహందీ క్లీన్ చేసుకున్నాను, చూడు నా చేతికి మెహందీ ఎంత బాగా పండిందో అని నవ్వుతూ అంటుంటే విరాస్ వైష్ణవి చేతులని చూసి బాగుంది అని అంటాడు. వైష్ణవి విరాస్కి నోటి దగ్గర రోటీ పెట్టగానే విరాస్ ఇబ్బందిగానే వైష్ణవి చేతిలో ఉన్న రోటీని తింటాడు. ఎందుకో తను ఒకప్పటిలాగా వైష్ణవితో క్లోజ్గా ఉండలేకపోతున్నాడు. అలా అని వైష్ణవి అంటే ఇష్టం లేదని కాదు, బట్ అది కూడా తన మనసుకి తెలియడం లేదు. అయితే రూమ్లోకి వైష్ణవి వచ్చిన తర్వాత విరాస్ వైష్ణవితో మాట్లాడుతుండగా వసుకి మెలకువ వస్తుంది. వసుధార కళ్ళు తెరిచి చూసేసరికి వైష్ణవి విరాస్ ఇద్దరు కూడా బాల్కనీలోకి వెళ్ళడం చూసి వెంటనే లేచి కూర్చుని విరాస్ సార్ వచ్చేసారా, ఎప్పుడొచ్చారు, అయ్యో విరాస్ సార్ వస్తే నేను ఎంత మొద్దు నిద్రపోతున్నాను అని అనుకుంటూ విరాస్ సార్ నా గురించి ఏమనుకున్నారో ఏంటో అని మనసులో అనుకుంటుంది. అవును, వైష్ణవి అక్క ఈ టైంలో ఇక్కడికెందుకు వచ్చింది అని ఆలోచిస్తూ నేను వెంటనే విరాస్ సార్తో మాట్లాడాలి అని చెప్పి నెమ్మదిగా బెడ్ దిగి బాల్కనీలోకి వైపుకి అడుగులు వేస్తుంది. వైష్ణవి విరాస్ నోటి దగ్గర రోటీ పెట్టిన తర్వాత దానిని తింటూ ఇంకా చాలు వైషు నేను తింటాను అని విరాస్ తన చేతిని ముందుకు పెట్టగానే వైష్ణవి విరాస్ చేతిని చూసి విరాస్ ఇది మన ఎంగేజ్మెంట్ రింగ్ కదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. వసు బాల్కనీ డోర్ దగ్గరికి రాగానే వైష్ణవి అన్న మాట విని తన అడుగు అక్కడే ఆగిపోతుంది. ఎంగేజ్మెంట్ రింగా, ఇంకా అది కూడా వైష్ణవి విరాస్ సాదా అని వసుధారికి అర్థం కాక తను విన్నది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. విరాస్ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని అవును అని ఎటో చూస్తూ అంటూ ఉంటాడు. విరాస్ నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే చెప్పు వైషు అని అంటాడు విరాస్. ఇప్పుడు నేను నీతో
మాట్లాడుతుంది ఒక ఫ్రెండ్గా కాదు, ఒకప్పుడు నిన్ను ప్రేమించిన అమ్మాయిగా మాట్లాడుతున్నాను అని చెప్పగానే విరాజ్ షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి ఎప్పుడైతే నిన్నొకప్పుడు ప్రేమించిన అమ్మాయిని అని చెప్పగానే వసుధార కూడా షాక్గా అలాగే ఉండిపోతుంది. తన మెదడులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. దేని గురించి వైషు అని విరాజ్ అంటుంటే ఐఎమ్ సారీ విరాజ్ అని అనగానే అసలు ఏం మాట్లాడుతున్న వైషు, ప్లీజ్ జరిగిపోయిన గతాన్ని గురించి మాట్లాడాలంటే మాట్లాడవద్దు, దాని గురించి అసలు గతాన్ని తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని విరాజ్ అంటుంటే నేను కూడా అదే మాట్లాడుతున్నాను, నన్నిప్పుడు మాట్లాడనివ్వు, తర్వాత మనం మన గతం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు అని వైష్ణవి అంటుంటే అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నావు వైషు అని అర్థం కాక అడుగుతాడు విరాజ్. ఒకప్పుడు నిన్ను ప్రేమించినా కూడా నిన్ను అపార్థం చేసుకుని నీ నుండి దూరంగా వచ్చేసాను. నీ నుండి దూరంగా వచ్చేసినా కూడా నువ్వు నా విషయంలో తప్పు చేశావని భావం ఉండడం వలన నేను ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉండేదానిని. నేను ఎంత నరకం అయితే అనుభవించానో ఆ నరకం నువ్వు కూడా అనుభవించాలని ప్రతి క్షణం కోరుకుంటూ ఉండేదానిని అని చెప్పగానే వెంటనే విరాజ్ వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి తలదించుకుని ఈ విషయం నీకు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, అందుకే నీకు చెబుతున్నాను. ప్రతి క్షణం నీ గురించి భయపడుతూ ఉండేదానిని. ఒకానొక క్షణంలో నువ్వు నా కంటికి ఎప్పుడూ కనిపించకూడదని, శాశ్వతంగా దూరంగా ఉండాలని కోరుకునేదానిని. కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అప్పుడు అర్థం కాలేదు. నువ్వు ఇంతకాలం నన్ను తలుచుకుంటూ ఎంత నరకం అనుభవించావో నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే నాకు తెలిసింది. నేను నీ విషయంలో తప్పుగా అనుకుని వచ్చేసినా కూడా నువ్వు నన్ను ద్వేషించలేదు. విక్రమ్తో నా పెళ్ళి అయిందని తెలుసుకుని నా నుండి దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నావు. నీ మంచితనం ముందు నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను విరాజ్. కానీ నా మనసులో ఒక కోరిక ఉండిపోయింది, దానిని తీరుస్తావా అని అడగగానే వైషు అసలు నువ్విదంతా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, అసహించుకున్నావు, తిట్టుకున్నావు, అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అవన్నీ తలుచుకోవడం, వదిలేసే, నాకు అదంతా తలుచుకోవడం ఇష్టం లేదు అని విరాజ్ అంటుంటే నువ్వు ఇష్టం లేదని చెప్పినా కూడా నేను గతాన్ని మర్చిపోలేను విరాజ్. నిన్ను బాధపెట్టిన రోజుల్ని నేను మర్చిపోలేను. కానీ లైఫ్లో నేను గిల్టీగా ఫీల్ అవ్వకూడదు అని అనుకుంటే నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి అని అనగానే ఏంటి అని అడుగుతాడు విరాజ్. ప్లీజ్ నువ్వు వసుధారని పెళ్లి చేసుకోవా? తను నీ లైఫ్లోకి వస్తే నువ్వు మళ్ళీ నీ లైఫ్లో హ్యాపీగా ఉంటావు. నా ద్వారా నువ్వు ఏం కోల్పోయావో వసు నీ లైఫ్లోకి వస్తే అవన్నీ నీకు దక్కుతాయి. ఇది నా స్వార్థం అయి ఉండవచ్చు, కానీ నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి విరాజ్. నాకు మాటిస్తావా? నువ్వు వస్తారని పెళ్లి చేసుకుంటాను అని అనగానే విరాజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ప్లీజ్ విరాజ్ అని అంటుంటే విరాజ్ వైష్ణవి చేతిలోని ప్లేట్ తీసుకుని నేను తింటాను వైషు, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా నువ్వు వెళ్ళు అని అనగానే వైష్ణవి బాధగా లేచి నుంచుంటుంది. వెళ్తున్న వైష్ణవిని వైషు అని పిలవగానే వైష్ణవి వెనుకకు తిరిగి చూస్తుంది. ఇంకెప్పుడు మన మధ్య మన గతాన్ని తీసుకురాకు వైష్ణవి, నేను దానిని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను, మళ్ళీ నువ్వు నాకు గుర్తు చేయకు, అది తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పగానే వైష్ణవి ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తుంది. వైష్ణవి తర్వాత చిన్నగా నవ్వి విరాజ్ దగ్గరికి వచ్చి నీ లైఫ్లోకి ఇంకొక వ్యక్తి వచ్చారని నన్ను దూరం పెట్టకు విరాజ్, నీకు నేను ఎప్పుడూ కూడా ఒక ఫ్రెండ్గా ఉంటాను. నా లైఫ్లో విక్రమ్ తర్వాత నువ్వంటేనే నాకు ఇష్టం. నీ ఫ్రెండ్షిప్ని నేను లైఫ్ లాంగ్ వదులుకోలేను. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా నా దగ్గరుండకు. నేను నీకు ఎంతో ప్రేమతో రోటీ చేసి తీసుకుని వచ్చి తినిపించాలని అనుకుంటే మధ్యలోనే నా దగ్గర నుండి ప్లేట్ తీసుకున్నావంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు నాకు వీలైనంత దూరంగా ఉండాలని అనుకుంటున్నావని. బట్ ఇంకెప్పుడు అలా చేయకు, నన్ను ఒక ఫ్రెండ్గా చూడు విరాజ్ అని అనగానే విరాజ్ లేచి నుంచుని వైష్ణవిని సైడ్ హక్ చేసుకుని నువ్వు ఎప్పుడు కూడా నాకు దూరం కావచ్చు, లైఫ్ లాంగ్ నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాను అని చెప్పగానే వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
వైష్ణవి వస్తుందని వసు వెంటనే స్పీడుగా వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది. వైష్ణవి అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళిద్దరి డిస్కషన్ని పక్కనే బాల్కనీలో నుండి విక్రమ్ వింటున్నాడని వీళ్ళిద్దరికీ తెలియదు. విక్రమ్ అదంతా విన్న తర్వాత మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విరాజ్ తన చేతిలో ఉన్న ప్లేట్ సోఫాలో పెట్టేసి లేచి నుంచుని తన చేతికి ఉన్న రింగుని తీస్తూ పెడుతూ ఉంటాడు. కొన్ని క్షణాల తర్వాత తన చేతికున్న రింగ్ని చూస్తూ, ఒకప్పుడు ఈ రింగ్ని చూస్తూ నేను నీ ఆలోచనలతో బ్రతికేశాను వైషు, కానీ ఇప్పుడు ఈ రింగు నా చేతికి ఉండడం కరెక్ట్ కాదు. ఈ రింగు నా చేతికి ఉన్నంతసేపు నాకు గతం గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకే ఆ గతం నుండి నేను పూర్తిగా బయటపడాలని అనుకుంటున్నాను. అలా అని నువ్వంటే ఇష్టం లేదని కాదు, నువ్వంటే ఇష్టం ఉంది. అందులోనూ మావయ్యకి మాటిచ్చాను నేను జాగ్రత్తగా చూసుకుంటానని. నా మాటని నేను ఎప్పటికైనా నిలబెట్టుకుంటాను. కానీ మన మధ్య మళ్ళీ మన గతం రాకూడదంటే ఈ రింగు నా చేతికి ఉండకూడదు అని విరాజ్ తన చేతికున్న రింగు తీసి ఒకసారి దాని వైపు చూస్తాడు. విరాజ్ గట్టిగా కళ్ళు మూసుకుని ఆ రింగుని బాల్కనీలో నుండి బయటికి విసిరేస్తాడు. ఈ రింగుతో పాటే నువ్వు కూడా నా మనసులో నుండి పూర్తిగా వెళ్ళిపోయావు వైషు. ఇప్పటి నుండి నువ్వు నాకు ఒక ఫ్రెండ్వి మాత్రమే అని చెప్పి విరాజ్ రూమ్లోకి వస్తాడు. వసుధార పడుకుంది, కానీ తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఇంతలో తన బుగ్గపై పడిన పెదవుల స్పర్శకి వసుధార అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. పాపం విరాజ్ బాబు ఇందాక ఆపిన పనిని ఇప్పుడు కంటిన్యూ చేశాడు. కానీ వసుధార మెలకువగా ఉందని విరాజ్కి తెలియదు. వసుధారికి విరాజ్కి వైష్ణవికి మధ్య ఉన్న రిలేషన్ గురించి పూర్తిగా తెలియాలని ఈ ఎపిసోడ్ రాయడం జరిగింది. అలాగే విరాజ్ మనసులో నుండి వైష్ణవి కూడా పూర్తిగా వెళ్ళిపోవాలని కూడా. వసుధారికి విరాజ్ ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి వైష్ణవి అని తెలిసి విరాజ్కి దూరంగా ఉంటుందేమో అని అనుకుంటారేమో. కాదు, వసు విరాజ్ని వదిలి వెళ్ళే ఛాన్స్ లేదు. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ పార్ట్లో విరాజ్ వసు రొమాంటిక్ సీన్ వస్తుంది. తప్పకుండా ఎవరు మిస్ కాకుండా చూడండి. ఈ రోజు నుండి విరాజ్ వసుధార మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ నడుస్తూనే ఉంటాయి. అలాగే రేపు మార్నింగ్ జరిగే మెహందీ ఫంక్షన్ కూడా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేద్దరు. కానీ